తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి సుమారు 400 మందికి అన్నప్రసాద వితరణ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి సుమారు 400 మందికి అన్నప్రసాద వితరణ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యములతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు। చంద్రబాబు నాయుడు దేశంలోనే విజనరీ లీడర్ అని, బడుగు బలహీన వర్గాల నాయకుడని తెలిపారు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైదరాబాద్ను ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు అని, హైటెక్ సిటీ నిర్మించి సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చేయడంతో అత్యధిక వేతనాలతో ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు। ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, జినోమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణను అభివృద్ధిలో దేశంలో ముందు వరుసలో ఉంచారని తెలిపారు। చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపదతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతూ గొప్పలు చెబుతున్నారని తెలిపారు। ఎన్నో పాలనా సంస్కరణలు చేసి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, ఎంకేఐ సిద్దిక్, ఎంఏ రఫీక్, మహేశ్వరం గోపాల్, కొండేటి దయాకర్, కంచనపల్లి క్రాంతికుమార్, గంగాధర్ స్వరాజ్, ఆరెళ్ల కొండల్, దాడి మధుసూదన్ రెడ్డి, తిరుపతయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఒకసారి చూడండి, చెప్పండి చెప్పండి కూడా మీరు చెప్పండి అన్న ఇటు ఒకసారి చెప్పండి కూడా మీరు చెప్పండి కూడా విజయనా 1 by 1 చూడండి।